విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ప్రతిరోజు 1000 మందికి అన్నదానం నిర్వహిస్తున్న జూలూరి సుధాకర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గృహ నిర్బంధనం పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరిస్తున్న సందర్భంగా పేదవారి ఆకలి కష్టాలు చూసి చలించిన మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ ఈ రోజు తన సొంత ఖర్చుతో దాదాపు 1000 మందికి అన్నదానం నిర్వహించారు. అలాగే లాక్డౌన్ ఉన్నంత కాలం తను అన్నదానం నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వన్ టౌన్ సిఐ సైదులు మాట్లాడుతూ దినసరి కూలీ పని చేసుకొని బ్రతికే వారికి పని మరియు ఆదాయం లేకపోవడం వల్ల వారికి తినడానికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో సుధాకర్ ఇటువంటి కార్యక్రమం చేస్తుండడం అభినందనీయమని తెలిపారు. అలాగే ప్రజలు స్వీయ గృహ నిర్బంధనం పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుండి బయటకు రావాలని కోరారు. ఈ కరోనా వ్యాధి ఈ లాక్డౌన్ పరంగా నేపథ్యంలో ఈ జనానికి ఇబ్బందులు కాకుండా నా వంతు మా గౌరవనీయులు హరీష్ రావు చేస్తున్న కృషిలో మాది కూడా కొంచెం వృత్తభక్తిగా నా వంతు చేయాలనే ఉద్దేశంతో ఈ 15 రోజులు రోజు 1000 మందికి అన్నదానం చేస్తున్నాను. భవన నిర్మాణ కార్మికులు వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందంటే అందరికీ ఇక్కడ అన్నదానం జరపబడింది. కొంతమందికి వస్తువులు, గోధుమ పిండి, కందిపప్పు, వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీగా ఇవ్వబడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి సంభవిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మనకు లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భవన కార్మికులు కానీ వేరే కార్మికులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి నెలసరి రోజువారీ కూలీలు కూడా దొరక్క అన్నానికి అలమటిస్తున్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి ఎవరైతే దాతలు ఉన్నారో సుధాకర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సుధాకర్ గారిని ఈరోజు 1000 మందికి అన్నదానం చేయడం అభినందనీయం.
ఇంకో ఏంటంటే పబ్లిక్ ప్లేస్లకు వాళ్ళని ఆహ్వానించేదానికంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళ వద్దకు పోయి అందిస్తే బాగుంటుందనే మా అభిప్రాయం. మేము ఐడెంటిఫై చేస్తాం, ఎందుకంటే మేము ఎప్పుడు 24 గంటలు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి వాళ్ళని గుర్తించేసేసి వాళ్ళకు ఎవరైతే ఈ సేవా కార్యక్రమం ముందుకు వస్తున్నారో వారు గుర్తించి వారికి ఇన్ఫామ్ చేస్తే వారు ముందుకు వచ్చేసి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. బేసికట్గా ఈ వ్యాధి నివారణ కోసము రోడ్ల మీద అన్నెసరీ రోడ్ల మీదకి రాకుండా టూ వీలర్ మీద ఇద్దరిద్దరు అంటే ఒకరే, అది కూడా ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ కోసమే టూ వీలర్ మీద రావాలని కూడా చెప్తున్నాము. ఆటోలు మాత్రం కంప్లీట్గా బంద్. ట్యాక్సీలలో ఓన్ కార్లలో పోతే 1+1 డ్రైవరు, తర్వాత బ్యాక్ సీట్లో మాత్రం ప్రయాణించాలి, కానీ డ్రైవర్ పక్కన కూడా కూర్చొని ప్రయాణించొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.